మనలో చాలామందికి ఏదైనా చెడు జరిగితే పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసామో అని అనుకుంటారు. నిద్ర లేవగానే శుభప్రదమైన వాటిని చూస్తే ఆ రోజంతా మంచే జరుగుతుందని శాస్త్రంలో తెలపబడింది. దానితో పాటుగా ఉదయం లేచిన వెంటనే వేటిని చూడాలి, వేటిని చూడకూడదు అనేది కూడా పెద్దలు చెప్పారు. ఉదయం లేవగానే మనకు దైవంతో సమానమైన తల్లిదండ్రులను కానీ, తులసి మొక్కను కానీ, గోవును కానీ, పర్వతాన్ని కానీ, సముద్రాన్ని కానీ, అగ్నిహోత్రాన్ని కానీ, సూర్యుడిని కానీ చూసి నమస్కరిస్తే ఆ రోజంతా మంచే జరుగుతుందని చెప్తుంది శాస్త్రం. ఇవన్నీ కుదరని పక్షంలో మన రెండు అరచేతులను చూసుకున్నా మంచే జరుగుతుంది. ఎందుకంటే సమస్త సంపదలకు తల్లి అయిన లక్ష్మీదేవి, జ్ఞానానికి ప్రతిరూపమైన సరస్వతీదేవితో పాటు సకల దేవతలు మన అరచేతిలోనే ఉంటారు. అలాగే నిద్ర లేవగానే తన భార్యను చూసినా లేదా అద్దంలో ఎవరి మొహాన్ని వారు చూసుకున్నా మంచే జరుగుతుంది. ఇక చూడకూడని వాటికి వస్తే జుట్టు విరబోసుకుని ఉన్న భార్యను కానీ, క్రూర జంతువులు లేదా వాటి ఫోటోలను కానీ, బొట్టు లేని స్త్రీలను కానీ, శుభ్రంగా లేని గిన్నెలు, పాత్రలు వంటివి చూడకూడదని శాస్త్రం తెలిపింది. కాబట్టి ఉదయం లేచిన వెంటనే శుభప్రదమైన వాటిని చూసి భూమి మీద కాలు పెట్టగానే భూదేవికి అలాగే మన ఇష్టదైవానికి నమస్కరించి మన దినచర్యను ప్రారంభిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంత మంచి విషయాన్ని మీ స్నేహితులతోటి, బంధువులతోటి షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోల్ని మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.